ఆగస్టు 2 నుండి మనకు లయన్స్ గేట్ అనే ఓటీటీలో అందుబాటులో ఉంటున్న హాలీవుడ్ మూవీ స్లీపింగ్ డాగ్స్. ఈ మూవీ రన్ టైం వచ్చేసి 1 అవర్ 50 మినిట్స్ లోపే ఉంటుంది. మూవీ తెలుగులో కూడా మనకు అందుబాటులో ఉంటుంది. మూవీ అయితే యావరేజ్గా ఉంది. ఒకసారి అయితే ఖాళీ సమయంలో ఈ మూవీని చూడవచ్చు. ఈ మూవీలో కొన్ని రొమాంటిక్ సీన్స్ కూడా ఉన్నాయి. సో ఫ్యామిలీతో అయితే ఈ మూవీని చూడలేము. అదేవిధంగా థ్రిల్లర్, సస్పెన్స్ ఇష్టపడే వారికి ఈ మూవీలో ఉండే కొన్ని సీన్స్ అయితే బాగానే నచ్చేయడం జరుగుతుంది. థ్రిల్లర్గా సాగే ఈ మూవీ ఎలా ఉందో అనే విషయం తెలుసుకునే ముందు మన ఛానల్ని ఎవరైతే మొదటిసారిగా చూస్తున్నారో వారు వెళ్ళి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసి కాస్త నాకు సపోర్ట్ చేసేయండి. కథలోకి వెళ్ళిపోతే హీరో ఒక డిటెక్టివ్. తను చాలా క్రైమ్స్ను టేకప్ చేసి ఇన్వెస్టిగేషన్ చేసి అన్నీ సాల్వ్ చేస్తూ ఉంటాడు. కానీ అనుకోకుండా ఒక ప్రమాదం వల్ల హీరో బ్రెయిన్ అయితే లాస్ అవ్వడం జరుగుతుంది. ఇదే టైంలో ఇంత ముందుకు ఇన్వెస్టిగేషన్ చేసిన ఒక మర్డర్ కేసును ఈ బ్రెయిన్ లాస్ అయిన హీరో ఇన్వెస్టిగేషన్ చేయాల్సి వస్తుంది. ఇక బ్రెయిన్ లాస్ అయిన హీరో ఆ కేసును ఎలా సాల్వ్ చేస్తాడు, ఈ హీరోకి ఎలా బ్రెయిన్ లాస్ అవుతుంది, గతంలో జరిగిన మర్డర్ కేసును ఇప్పుడు ఎందుకు ఇన్వెస్టిగేషన్ చేయాల్సి వస్తుంది, హీరోకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అని తెలియాలంటే మీరు తప్పకుండా ఈ మూవీని అయితే ఆగస్టు 2 నుండి లయన్స్ గేట్ అనే ఓటీటీలో చూడాల్సిందే. మూవీ ఫస్ట్ హాఫ్ అయితే నార్మల్గానే సాగుతుంది. సెకండ్ హాఫ్ నుండి అయితే మూవీ చాలా బాగుంటుంది. ముఖ్యంగా హీరో బ్రెయిన్ లాస్ అయినా కూడా తను చేసే ఇన్వెస్టిగేషన్ సీన్స్ చాలా ఇంట్రెస్టింగ్ అయితే సాగుతుంది. అదేవిధంగా ఎందుకు, ఏమిటి, ఎలా జరిగింది అనే విధంగా చూసే ప్రేక్షకుడికి కాస్త క్యూరియాసిటీని అయితే కలిగిస్తుంది. కాకపోతే మూవీ ఫస్ట్ హాఫ్ అయితే చాలా స్లోగా ఉంటుంది. సెకండ్ హాఫ్ అయితే బాగానే ఉంటుంది. కొన్ని సీన్స్ అక్కడక్కడ కాస్త బోర్ కూడా కొట్టియడం జరుగుతుంది. సస్పెన్స్ ఇష్టపడే వారికి ఓకే అనే విధంగా ఈ మూవీ అయితే నచ్చేయడం జరుగుతుంది. ఫైనల్గా మూవీ అయితే యావరేజ్గా ఉంటుంది. సో ఖాళీ సమయంలో ఒక్కసారి అయితే ఖాళీగా ఉన్నప్పుడు ఈ డిటెక్టివ్ థ్రిల్లర్ మూవీని ఒక్కసారి అయితే చూడడానికి ట్రై చేసేయండి. ఈ మూవీని అయితే ఫ్యామిలీతో అయితే చూడవద్దు, ఎందుకంటే ఈ మూవీలో రొమాంటిక్ సీన్స్ ఉన్నాయి కాబట్టి. ఇది ఫ్రెండ్స్, మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.